ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టినారు. మిత్రులారా, మీకు తెలుసు 2 సంవత్సరాలకి ముందు ఎన్నికలకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 80,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారుల నుండి 50,000 మించుకుంటే మేము కేవలం 15 మాసాల్లో 80,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తీరు, ఆ తీరును హర్షించిన ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టారని చెప్పక తప్పదు. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ పేద ప్రజలకి అందుతున్నటువంటి ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం, ఇంధనం ఇల్లు, పేదవాడి జీవితంతో ముడివేసుకున్నటువంటి రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అసలు ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి ఇవాళ ప్రజల యొక్క సంతోషాన్ని సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రకటింపజేశారనేది వాస్తవం. ఇవాళ జూబ్లీస్ ఎన్నికలప్పుడు కేటీఆర్ పదే ఇది రెఫరెండం అన్నారు. ఏమైంది? ప్రజలు ఇచ్చిన రెఫరెండం. జూబ్లీస్ ఎన్నికల్లో మా అభ్యర్థి నవీన్ యాదవ్కి 25,000 మెజారిటీ ఇచ్చినారంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తూ ఉంది, అభివృద్ధి ధీటుగా తీసుకెళ్తా ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకి పట్టం కట్టడం జరిగింది. చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి, మాకు బాధ్యతలు పెంచినారు. మరింత శ్రద్ధతో, మరింత బాధ్యతతో, మరింత బరువుతో వచ్చే కాలం ఇంకా ప్రజలు ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పరిపాలన అందించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. చాలా చోట్ల